మతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పుస్తకం గురించి చెప్తున్నాము. సంస్కృత భాష రాని వారికి మరియు శాస్త్రాంగములైన వ్యాకరణ, న్యాయము లేక తర్కాదుల్లో ప్రవేశము లేని వారికి విద్యారణ్య స్వామి గురువు గారైన శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు తేలిక భాషలో వైయాసిక న్యాయపాల రచించిరి. దానిని కూడా చదివి అవగాహన చేసుకునలేని వారి కోసం తెలుగు అనువాదమును ప్రారంభించింది. దీనితో పాటు సూత్రార్థములు మరియు అధికరణ విషయములైన విషయము, సంగతి, సంశయము, పూర్వపక్షము, సిద్ధాంతము అనునవి కూడా జోడించేసింది. సూత్రార్థములు మరియు అధికరణ విషయములు ఋషికేశ్ కైలాసాశ్రమం బ్రహ్మ విద్యాపీఠం యొక్క 10వ పీఠాలైన పూజ్య స్వామి విద్యానందగిరి గారు హిందీలో వాసిన బ్రహ్మసూత్రం అనుపాదం నుండి గ్రహించడమైనది. వైయాసిక న్యాయమాల. వ్యాసస్య సంబంధిన వైయాసాః వైయాసాః కాయంతి వైయాసకాః వైయాసకాశ్చ తే న్యాయాశ్చ ఇతి వైయాసిక న్యాయాః. వైయాసక న్యాయానాం మాల వైయాసిక న్యాయమాల. ఇది విగ్రహం. సంస్కృతంలో ఒక పదం చేస్తే సమాస పదం, దానికి విగ్రహం చెప్పాలి. ఇది విగ్రహం చెప్తారు ఇక్కడ. వ్యాసాచార్యులు రచించిన బ్రహ్మసూత్రములు వైయాసములు. వైయాసములైన బ్రహ్మసూత్రముల యొక్క న్యాయములు, నిర్ణయములు ఒకటి వలన వైయాసిక న్యాయాలు. పూర్వపక్షము మరియు సిద్ధాంతకారికల మాల గనుక వైయాసిక న్యాయమాల అని దీని పేరు. సార్థకము. ఇప్పుడు బ్రహ్మసూత్రాల గురించి మళ్ళీ క్లుప్తంగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాము. దశోపనిషత్తుల్లో చెప్పిన అనేక విషయాలను సమన్వయపరిచి వాటి అర్థాన్ని ఎలా గ్రహించాలో చెప్పడానికై శ్రీ బాదరాయణ అంటే వేదవ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రచించారు. ఉపనిషత్తుల్లో వాక్యాలు అక్కడక్కడ చూస్తే విరోధాభాస ఉంటుంది. అందుకని అలాంటి విరోధాభాసాలన్నీ తీసేసి ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని చెప్తున్నాయి అని చెప్పడానికి దాని సమన్వయం అంటారు, ఏకవాక్యత. ఇది చెప్పడానికని వ్యాస మహర్షుల వారి బ్రహ్మసూత్రాలు రచించారు. బ్రహ్మసూత్రాలకు మరో పేరు శారీరక మీమాంస. శారీరకుడనగా శరీరంలో ఉన్న జీవుని యథార్థ స్వరూపాన్ని పూర్తి చర్చించే శాస్త్రం కావడంతో దీనికి శారీరక మీమాంస అని పేరు వచ్చింది. ఉత్తర మీమాంసగా చెప్పబడే ఈ బ్రహ్మసూత్రాల్లో మొత్తం 550 సూత్రాలు ఉన్నాయి. ఉత్తర మీమాంసగా చెప్పబడే ఈ బ్రహ్మసూత్రాల్లో 550 సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాలను 4 అధ్యాయాలుగా విభజించారు. ఒక్కొక్క అధ్యాయంలో 4 పాఠాలు. పాఠంలో ఉన్న కొన్ని సూత్రాల సముదాయంలో ఏదో ఒక ఉపనిషత్ ప్రతిపాదితమైన ఉపనిషత్ చెప్పిన విషయాన్ని గురించి చర్చ చేయబడుతుంది. ఏక విషయ సంబద్ధాలైన ఆ సూత్రాలకు, అంటే సూత్రాలు పాదాల్లో ఉన్నాయి కానీ కొన్ని సూత్రాలు కలిపి ఉపనిషత్తులో ఉన్న ఒక వాక్యాన్ని గురించి చర్చ చేస్తాయి.
పూర్వపక్షి కూడా ఇక్కడ ఉపనిషద్ వాక్యాలే చెప్తాడు, సిద్ధాంతి కూడా ఉపనిషద్ వాక్యాలే చెప్తాడు. అందుకని ఇది అర్థం చేసుకోవడానికి మంచి అభ్యాసం కావాలి. ఏమంటే పూర్వపక్షి కూడా ఉపనిషద్ వాక్యమై చెప్పి ఇది ఇలాగ ఉండాలి అంటాడు. సిద్ధాంతి కూడా మళ్ళీ ఇంకొక ఉపనిషద్ వాక్యం చెప్పి ఇక్కడ ఇలా చెప్పారు కనుక నువ్వు చెప్పింది సరికాదు అంటారు. అందుకని ఉపనిషత్తులన్నీ కూడా ఒకే విషయాన్ని ప్రతిబోధిస్తున్నాయి అని చెప్పడాన్ని సమన్వయము ఉంటారు. అలాగా ఒక విషయాన్ని గురించి చర్చ చేసేటప్పుడు దాన్ని అధికరణము అంటారు. అలాగే ఈ 550 సూత్రాలని 191 అధికరణాల కింద విభజించారు. ఇలాంటి అధికరణాలు మొత్తం 191. అధికరణంలో ఉన్న సూత్రాల సంఖ్య విషయంలో నియమం లేదు. 1 ఉండవచ్చు, 2, 3 ఉండవచ్చు, ఇంకా ఎక్కువ ఉండవచ్చు ఒక అధికరణంలో. కొన్ని అధికరణాల్లో ఏదో ఒక ఉపనిషద్ వాక్యాన్ని తీసుకుని దీనికి అర్థం ఏమి చెప్పాలి అని చర్చించబడుతుంది. కొన్నింటిలో ఏదైనా ఒక విషయం గురించి చర్చించబడుతుంది. ఈ విధంగా గ్రహించబడిన వాక్యానికి లేదా చర్చకు గ్రహించిన అంశాన్ని విషయము అంటారు. ఈ అధికరణంలో దేని గురించి నువ్వు చర్చ చేస్తున్నావు అన్నది విషయం అవుతుంది. ఎందుకంటే అధికరణానికి 5 విషయాలని చెప్పాం. అందులో మొదటి అంశం విషయం. ఇక్కడ ఇలా చెప్తే బాగుంటుందా లేకపోతే ఇలా చెప్తే బాగుంటుందా ముందుగా సంశయం కలుగుతుంది. దానికి విషయము అంటారు. అది విషయమే, ఇది విషయమే. ముందు సబ్జెక్ట్ మ్యాటర్, దానికి విషయం అని చెప్పినప్పుడు అక్కడ మూర్ధన్య సకారం ఉండాలి. మళ్ళీ అదే వాక్యంలో సంశయం కలిగినప్పుడు దాన్ని కూడా విషయం అంటారు, డౌట్. ఇక్కడ అది విషయం అని చెప్పినప్పుడు ఇక్కడ తాళర సకారం శక్తి సా ఉండాలి అంతే. అందుకని విషయో విషయసేవ అని శ్లోకం ముందు చెప్తారు. ఇలా అర్థం చెప్తే బాగుంటుంది అని కొన్ని యుక్తులతో ముందుగా ఒక పక్షం చూపించబడుతుంది. దీనికి ఇలా చెప్తే బాగుంటుంది పూర్వపక్షం, దాన్ని పూర్వపక్షం అంటారు. పూర్వపక్షంలో చెప్పిన యుక్తులన్నింటినీ వరుసగా ఖండిస్తూ మరొక పక్షం స్థాపింపబడుతుంది. దాన్ని ఉత్తరపక్షము లేక సిద్ధాంతము అంటారు. ఈ విషయాన్ని ఇక్కడ చర్చించవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ శాస్త్రంతోనూ అధ్యాయ పాదాలతోనూ వెనుకటి అధికరణంలో చెప్పిన దానితోనూ ఈ అధికరణానికి సంబంధం ఏమిటి? ముందు ఒక అధికరణం చెప్పావు, 4 చెప్పావు, దాంతో మించచ్చు కదా, దాని ముందు ఎందుకు చెప్పాలి అనే ప్రశ్నానికి సమాధానం సంగతి. దాన్ని సంగతి అంటారు. ఈ విధంగా అధికరణానికి 5 అంశాలు ఉంటాయి. విషయో విశేషేవ పూర్వపక్ష సదోత్రం సంగతిశ్చేతి పంచాంగం శాస్త్రే అధికరణం శృతం. దీన్ని అధికరణము అంటారు. బాదరాయణ రచించిన ఈ బ్రహ్మసూత్రాలకు శంకర భగవత్పాదులు ఉదాత్తము ప్రసన్న గంభీరము ఆయన శైలిలో నిరుపమానమైన విస్తృత వ్యాఖ్యాన రూపమైన భాషను రచించింది. ఔపనిషదమైన అద్వైత సిద్ధాంతాన్ని విశదీకరించి భాష్యానికి ముందు ఉపోద్ఘాత రూపంలో అద్వైత సిద్ధానికి ఆయుపటువంటి అధ్యాస అనే ఒక విషయాన్ని ప్రతిపాదించారు. ఈ భాగానికే అధ్యాస భాష్యం అని పేరు. ఈ అధ్యాసాన్ని గురించి మనము విపులంగా
ఇంత ముందు పాఠాల్లో చర్చించాం. ఇప్పుడు చిన్నగా ఇక్కడ ఈ బ్రహ్మసూత్ర హృదయం మొదలు పెడతాం. లిస్ట్ ఉంది, ఏ లిస్టులో పేర్లు శంకరాచార్యులు ఈ సూత్రాల్లో చెప్పారో ఆ లిస్ట్ ఉంది, విశేష అంతా ఉంది. అదంతా స్వయంగా చదువుకోవాలి. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాల అన్నాము, అది మొదలు పెడుతున్నారు. వేదవ్యాస భగవానుల ద్వారా రచింపబడిన వేదాంత వాక్యార్థములను నిర్ణయించి అధికరణములకు వైయాసిక న్యాయములని పేరు. ఏవి తీసుకున్నారు? ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యాలు, వేదాంత వాక్యాలు. ఆ వాక్యాల అర్థం ఇప్పుడు ఉపనిషత్తులు అన్ని చదువుకుపోయినా చాలా సంశయాలు వస్తాయి. ఒక చోట ఇలా చెప్తారు, ఒక చోట ఇలా చెప్తారు, దీని అర్థం సరిగ్గా ఏమిటి, ఇలాంటివన్నీ ఆ వాక్యాల యొక్క సరి అయిన భావార్థాన్ని నిర్ణయించడానికి అధికరణాలని చెప్పారు. ఈ న్యాయములకు క్రమబద్ధంగా ఉంచుటే అది ఒక మాల రూపము. అందువల్ల ఈ గ్రంథమునకు వైయాసిక న్యాయమాల అంటారు. వ్రాయదలిచిన గ్రంథం నిర్విఘ్నంగా పూర్తి చేయుటకు, ప్రసిద్ధి చెందుటకు, దానితో పాటు శిష్యులు ఆచరించుటకు ముందు మంగళాచరణం చేస్తారు అంటే దానివల్ల 3 ప్రయోజనాలు. చెప్పే గ్రంథము నిర్విఘ్నంగా జరగాలి, అది ప్రసిద్ధి పొందాలి, దాంట్లో శిష్యులు కూడా దాన్ని సక్రమంగా తెలుసుకోవాలి. అందుకని విశేషమైన ఇష్టదేవతా రూపతత్వమైన తత్వం అంటే బ్రహ్మం, అదే ఇష్టదేవతా రూపంలో ఉపాధి రూపంలో ఉన్న గురుమూర్తికి ఏదైతే తత్వమో అది గురు రూపంలో ఉంది, అదే మన ఇష్టదేవత రూపంలో కూడా ఉంది. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే అని కూడా చెప్తాము. ఈ మంగళాచరణ చేసేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద జ్ఞానులు, పండితులు కనుక ఆ మంగళాచరణంతో పాటు ఈ గ్రంథంలో ఏ విషయం, సబ్జెక్ట్ ఏమిటి అనేది కూడా చెప్పేస్తారు. అది ప్రతిజ్ఞ చేస్తున్నారు, గ్రంథ విషయంలో ప్రతిజ్ఞ చేసి చెప్తారు. ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థ రూపిణం వైయాసిక న్యాయమాలా శ్లోకై సంగ్రహ్యతే స్ఫుటం. ఇప్పుడు ఆ విద్యారణ్య స్వామి గురువులు రాస్తున్నారన్నమాట. ప్రణమ్య పరమాత్మానం, పరమాత్మ తత్వము, బ్రహ్మరూపం, దానికి ప్రణామం చేసి, అది ఎలాగుంది, ఏ రూపంలో ఉంది? విద్యాతీర్థ రూపిణం. విద్యారణ్య స్వామి గురువులు ఎవరు? విద్యాతీర్థ రూపిణం వైయాసిక న్యాయమాల శ్లోక సంగ్రహితే స్ఫుటం. ఈ వైయాసిక న్యాయమాలని శ్లోకాల్లో చెప్తే తేలిగ్గా కంఠపాఠం చేసి గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని శ్లోకాల్లో సంగ్రహంగా స్పష్టంగా రాస్తున్నాము. విద్యార్థితులనే పేరు ఉన్న గురు రూపమైన పరమాత్మకు నమస్కరించి బ్రహ్మసూత్రం అధికరణముల యొక్క సారం, ఈ వైయాసిక న్యాయమాల ఏమిటి? ఈ అధికరణాలు వాటి యొక్క సారం శ్లోక రూపంలో స్పష్టంగా
గ్రహింపబడుచున్నది. దక్షిణాంన శృంగేరి శారదాపీఠానికి 10వ పీఠాధీశులైన భారతీయ తీర్థులు ఈ వైయాసిక న్యాయమాలను గురించి ఇలా చెప్పారు. వ్యాసుల వారి ద్వారా చెప్పబడి దాన్ని వైయాసిక అందురు. వేదాంత వాక్యార్థం నిర్ణయించు అధికరణములను న్యాయములందురు. వాని క్రమంగా కూర్చుతున్న మాలందురు. సూత్రకారులైన వేదవ్యాసులు, భాష్యకారులైన ఆదిశంకరులు విస్తారంగా చెప్పినను ఈ బ్రహ్మసూత్రాలు వ్యాకరణాదులు చదివిన విద్వాంసులకే బోధపడును కనుక భాష్యం వ్యాకరణము, న్యాయము, మీమాంస ఇవన్నీ చదివే బాగా బోధపడుతుంది. మందబుద్ధి వలన వ్యాకరణ, న్యాయ, మీమాంసలు చదువుని వారిని అనుగ్రహించడకై శ్లోకముల ద్వారా ఈ వైయాసిక న్యాయమాలను స్పష్టముగా సంక్షేపముగా చెప్పుచున్నాము. ఇప్పుడు వ్యాకరణం చదవలేదు బాగుంది, న్యాయం చదవలేదు బాగుంది, మీమాంస పూర్వమీమాంస కర్మకాండ చదవలేదు బాగుంది. కర్మకాండ ఎందుకు చదవాలి అంటే కర్మకాండ చేసేటువంటి పూర్వపక్ష ప్రశ్న వేస్తాడు. వాడు వేసిన ప్రశ్న మనకి బోధపడాలి, అప్పుడు దాని సమాధానం చెప్తాం. అందుకని ఇవన్నీ చదవకపోయినా మరి శ్లోకాల్లో చెప్పారంటే సంస్కృతం ఉండాలి. అందుకని కొద్దో గొప్ప సంస్కృతం తప్పకుండా వచ్చి తీరాలి. ఆ సంస్కృతం కూడా చదవలేని పెద్ద మనుషులు కానీ మనము ఈ తెలుగు అనువాదం మొదలుపెట్టాం. అది ఒక్కొక్క అధికరణములో 5 అవయములు గౌరవం: విషయము, సందేహము, సంగతి, పూర్వపక్షము, సిద్ధాంతం. ఇప్పుడు వాని యొక్క సంక్షేప రూపం చెప్తున్నారు. ముందు ఒకసారి చెప్పారు, మళ్ళీ చెప్తున్నాం. ప్రత్యేక అధికరణ సంగ్రహమునకు 2 శ్లోకములు చెప్తాడు. ప్రథమ శ్లోకములో పూర్వార్థముల ద్వారా విషయం 2 శ్లోకాలు చెప్తారు అధికరణానికి. అందులో విషయము, సంశయము అది 2 అధికరణ అంశములు చెప్పబడింది. ఉత్తరార్థం ద్వారా ఒక అంశం చెప్పిరి, అది పూర్వపక్షం. 2వ శ్లోకంలో సిద్ధాంత పక్ష నిరూపణ. సంగతి ఒక అవయవం మిగులును. దాని నిరూపణ వైయాసిక న్యాయమాల్లో విడిగా చెప్పలేదు. విద్వాంసులు స్వయంగా సంగతిని కల్పన చేసుకొనగలరు. ఒక్కొక్కసారి కష్టమైన చోట సంగతిని గ్రంథకర్త భారతీయ తీర్థులే సూచించదు. శాస్త్రే అధ్యాయే తథా పాదే న్యాయసంగత శాస్త్రాది విషయే జ్ఞాతే తత్సంగతి రూషితాం. శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాద సంగతి, న్యాయ సంగతి, ఇవి సంగతులు. శాస్త్రాది విషయే జ్ఞాతే. ఈ శాస్త్రము ఏ విషయాన్ని గురించి చెప్తోందో అది తెలుసుకుంటే అప్పుడు దాని సంగతిని ఊహించవచ్చు అంటారు. సంగతి యొక్క విభాగములు ప్రతిపాదించుతున్నారు. శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాద సంగతి అని 3 రకం. శాస్త్ర జ్ఞానం నందిన సంగతి కల్పన పాఠకులు స్వయంగా చేసుకొనగలరు. అధికరణ సంగతి కూడా సంప్రదాయంగా ఉన్నది కనుక సంగతి 4 రకములు. సంగతి 4 రకములు. శాస్త్రం బ్రహ్మ విచారాఖ్యం, అధ్యాయ చతుర్విధ, సమన్వయ విరోధా ద్వౌ సాధనంచ ఫలం తథా.
ఈ శాస్త్రం ఏం చెప్తోంది? బ్రహ్మ విచారం గురించి చెప్తుంది. బ్రహ్మ విచారం అధ్యాయ ఫ్యూస్ చతుర్విధ. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 సమన్వయ అధ్యాయము, విరోధ పరిహారార్థం 2వ అధ్యాయం. 3వ అధ్యాయము సాధనాధ్యాయం. 4వ అధ్యాయం ఫలాధ్యాయం. బ్రహ్మ విచార రూపమైన ఈ శాస్త్రం నందు 4 అధ్యాయం కలదు. సమన్వాధ్యాయము, అవిరోధాధ్యాయము, సాధనాధ్యాయము, ఫలాధ్యాయం. మొదటిదైన సమన్వయాధ్యాయంలో అన్ని వేదాంతముల యొక్క తాత్పర్యము అద్వయ బ్రహ్మమందే సమన్వయం అవుతున్నది. ఏ వేదాంత వాక్యం తీసుకున్నా షడ్విధులంగా తాత్పర్యాలు చెప్పాం. దాని ద్వారా విచారం చేస్తే అది అద్వయ బ్రహ్మం గురించే చెప్తాయి. 2వదైన అవిరోధాధ్యాయంలో సంభావిత విరోధములు పరిహారము గావించి. విరోధం నైయాకుడు తన మతం అంటాడు, మీమాంసుడు తన మతం అంటాడు, యోగి తన మతం అంటాడు. ఇలాగా మళ్ళీ విరోధాలు చెప్తూ ఉంటాడు. అవన్నీ పరిహరించారు. 3వ అధ్యాయంలో బ్రహ్మ విద్యకు కావలసిన సాధనము. మనం ఈ బ్రహ్మ విచారం చెయ్యాలంటే మనకి ఏమేమి సాధనలు ఉండాలి అవన్నీ అక్కడ విచారం చేస్తారు. 4వ అధ్యాయంలో జ్ఞాన ఫలము. ఇదే బ్రహ్మసూత్రంలో 4 అధ్యాయములు వస్తాయి. దీని తర్వాత అంటాడు సమన్వయే స్వస్థలింగం అస్పష్టతే ఉపాస్యగం గేయగం పదమాత్రం చింత్యం పాదేశు అనుక్రమాన్. మొట్టమొదటిది సమన్వయ అధ్యాయం. అందులో 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాల్లో మొదటి పాదంలో స్పష్టలింగం అంటే బ్రహ్మ గురించి స్పష్టంగా చెప్పేటువంటి వేద వాక్యాల్లో ఉపనిషత్ వాక్యాల గురించి విచారణ చేశారు. 2వ పాదంలో అస్పష్ట లింగం అంటే బ్రహ్మ గురించే చెప్తున్నాయి, కానీ ఒకసారి చదివితే వెంటనే ఇది బ్రహ్మ గురించి చెప్తున్నాయి అనేటువంటి నిశ్చయం కలగదు. ఎందుకని? అక్కడ బ్రహ్మము యొక్క హేతువు అస్పష్టంగా ఉంది. తర్వాత 3వ అధ్యాయంలో ఉపాస్యము బ్రహ్మ ప్రణవం ద్వారా మిగిలిన వాటి ద్వారా దాన్ని ఉపాస్యగం అంటారు. కొన్ని అధికరణాలు ఉపాస్యాన్ని గురించి, మరికొన్ని అధికరణాలు జ్ఞేయగం 3వ పాదంలో ఉన్నది. జ్ఞేయగం అంటే మనము జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. జ్ఞేయం ఏంటి? బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పేటువంటి అధికరణాలు కూడా కొన్ని 3వ పాదంలో ఉన్నాయి. తర్వాత 4వ పాదంలో పదమాత్రంచ. ఏదో పదం పట్టుకుంటాడు పూర్వపక్షి. ఇదిగో చూడు ఇక్కడ మా శాస్త్రం గురించి చెప్పారంటారు. అది చింత్యం పాదేషు అనుక్రమాలు. మొదటి అధ్యాయంలో 4 పాదాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ఈ బ్రహ్మసూత్రముల్లో ప్రతి అధ్యాయానికి 4 పాదములు కలుగు. ప్రథమాధ్యాయంలో ఉన్న ప్రథమ పాదంలో స్పష్ట బ్రహ్మలింగ వాక్యములు సమన్వయము బ్రహ్మమందు చెప్తుంది. అంతఃధర్మోపదేశాత్ అను సూత్రములో ఇది 1:1:20 1వ అధ్యాయం 1వ పాదం 20వ సూత్రం. సర్వజ్ఞత్వము, సర్వతాదాత్మ్యము, సర్వపాపరహితత్వము అను అద్వయ బ్రహ్మ అసాధారణ ధర్మములను
స్పష్ట చిహ్నములుగా చెప్పిరి. ఏ ఏ వాక్యములో బ్రహ్మ చిహ్నములు స్పష్టముగా లేవో అవి ఉపాస్య బ్రహ్మమును చెప్పుచున్నవని 2వ భాగంలో చెప్పిరి. ఉదాహరణకు చాంద్రంలోని శాండిల్య విద్యలో సర్వం ఖలిదం బ్రహ్మ, ఇదంతా నిశ్చయంగా బ్రహ్మమే అని మొదలెడు. మనోమయత్వము ప్రాణ శరీరత్వము అనే ధర్మములు సగుణ బ్రహ్మకు జీవునికి సమానముగా ఉన్నమని చెప్పుట వలన చిహ్నములు స్పష్టముగా లేవు. నువ్వు చెప్పేది బ్రహ్మము, చెప్తూ మొదలు పెట్టావు సర్వం ఖలిదం బ్రహ్మ అని. బ్రహ్మకి ప్రాణం శరీరం అంటావు, అది మనస్సుతో నిండి ఉంది మనోమయత్వం అంటావు. మనోమయత్వము ప్రాణ శరీరత్వము ఇవి జీవుని చిహ్నాలు. మరి ఇవి బ్రహ్మకి ఎలాగ వస్తాయి అన్నది అక్కడ ప్రశ్న వస్తుంది. దాన్ని నిశ్చయం చేస్తారు. అందుకని చిహ్నములు స్పష్టంగా లేవు అంటాడు. చిహ్నమంటే హేతు లింగము, అస్పష్ట బ్రహ్మలింగం గురించి చెప్పడమైనది. ఉదాహరణకు మొదటి అధికరణంలో ముండక స్థితిలోని వాక్యం బ్రహ్మతత్వం చెప్పుతున్నది. స్వర్గము, భూలోకము, అంతరిక్ష లోకములు సూత్రాత్మలోను పరబ్రహ్మలోను సాధారణంగా ఓతప్రోతమై ఉన్నవి. ఇవన్నీ కూడా బ్రహ్మలో వ్యాపించున్నాయి. బ్రహ్మలింగం స్పష్టం కాదు. ద్వితీయ పాదంలో ఘటోపనిషత్తులోని బ్రహ్మతత్వ బోధక వాక్యమును విచారించు. 3వ పాదంలో దహరోపాసన గురించి చెప్పు వాక్యమును విచారించు. దహరం అనగా శరీరములో గల హృదయాకాశం. దీనికి ఆంతరంగికము అని చెప్పుచూ ఆ 2 పాదములు సాంకర్యము లేదనుచున్నారు. ఈ విధంగా వాక్యముల విచారము 3వ పాదంలో జరిగినది. 4వ పాదంలో అవ్యక్త పదము, అజ పదము లాంటి సందిగ్ధ పదము విచారించి. ఇక్కడ అంతరిక్ష లోకములో సూత్రాత్మలో పరబ్రహ్మలో అన్నిటిలోనూ బ్రహ్మతత్వము ఓతప్రోతమైంది. ఓతప్రోతం అంటే బట్ట యొక్క నిలువుధారాలు అడ్డధారాలు మార్ఫ్ అండ్ ఊఫ్ అంటారు. ఓతప్రోతం అలాగ వ్యాపించి ఉంది అని చెప్పారు. అందుకని అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే ఆ బ్రహ్మ గురించి చెప్పే వాక్యం స్పష్టం చేస్తారు. కఠోపనిషత్తులో ఉన్న బ్రహ్మతత్వ బోధక వాక్యమును విచారించింది 2వ పాదం. 3వ పాదములో దహరోపాసన గురించి చెప్పి వాక్యం విచారించింది. దహరము అంటే ఆకాశం. అంగుష్ట మాత్ర పురుషో అంతరాత్మ. అంగుష్ట పరిమాణము గల ఆకాశము ప్రతిభాని హృదయంలో ఉంది. అందులో ఉన్నది బ్రహ్మమే అని చెప్పారు. అది ఇక్కడ ఉన్న ఆకాశము చిన్నది కదా, బ్రహ్మ వ్యాపము కదా అలాంటి ప్రశ్నలు ఏవో వేస్తారు. వేస్తే ఆకాశము ముందు లోపల ఉన్న ఘటాకాశమైనా మహాకాశమైనా ఆకాశం ఒకటేనా అయినా అని అక్కడ సమాధానం చెప్తారు. అందుకని దహరం అనగా శరీరంలో గల హృదయాకాశం. ఇది ఆంతరంగికం అంటే లోపల ఉంది. ఈ 2 పాదములకు సాంకర్యం లేదనుచున్నారు. సంకరం అంటే బ్రాహ్మణ కన్య ద్వారా శూద్రుని ద్వారా బ్రాహ్మణ కన్యలో బిడ్డలు పుడితే అది శంకర జాతి అంటారు. అలాగా సాంకర్యం గీతలో కూడా చెప్తారు. శంకరస్య నరకసేదమని అర్జునుడు, ఇది అందరూ పోతారు సాంకర్యం వస్తుంది. అలాగా సాంకర్యం లేదు ఉంటాడు. అంటే సమన్వయం ఉంది. సాంకర్యం లేదు అంటే అర్థం వేరు కాదు నాయన, ఇక్కడ ఒకటే అర్థం.
వాక్యముల విచారం 3వ పాదంలో జరిగినది. 4వ పాదములో అవ్యక్త పదము అజపదము. అవ్యక్తం అంటే నవ్యక్తం, ఇది అవ్యక్తం, నామరూపాలు లేనటువంటి స్థితి. అజం అంటే నజాయతే ఇది అజం. ఇలాంటి పదాలు వచ్చాయి. ఇలాంటి పదాలు వస్తే ఆ సాంఖ్యుడు అంటాడు, అదిగో మా సృష్టికర్త అయిన ప్రకృతి త్రిగుణాత్మిక మాయ గురించి ఇక్కడ చెప్పారు అని వాడు మొదలు పెడతాడు. అలా కాదురా బాబు, సంగతి చూడు అని చెప్తారు. అది ఇప్పుడు ద్వితీయాధ్యాయంలో స్మృతి తర్కాభ్యాం అవిరోధో అన్యదుష్టత భూత భోక్తృ శృతేర్లింగ శృతేరస్య విరుద్ధత. ముందు ఈ ద్వితీయాధ్యాయంలో స్మృతిపాదము అని చెప్పారు. ఈ స్మృతిపాదం అంటే ఏమిటి? సాంఖ్యం ఒక స్మృతి, మీమాంస ఉత్తర మీమాంస వేదమే చెప్తారు, సాంఖ్యము న్యాయము ఇలాంటివన్నీ స్మృతులు. వాళ్ళు అంటారు మా స్మృతులకి ఎక్కడా అవకాశం ఉండదు, అందుకని మాకు కూడా ఒప్పుకోండి అంటారు. అలా కాదా బాబు, వేదం ఏదైతే చెప్పిందో అదే మనుస్మృతి ఆదుల్లో చెప్పారు కనుక అదే గ్రహించాలి. మీ స్మృతులు వేదానికి అనుగుణంగా లేవు, అందుకని మీ స్మృతులను మేము స్వీకరించము. మీ స్మృతులని స్వీకరించి ఎవరైనా సాధన చేస్తే వాళ్ళకి మోక్షం రాదు, అది వేద భాష్యము సనాతనము కాదు అని స్మృతివాక్యము. అలాగే వాటిని తర్కం ద్వారా చెప్పారు. అవిరోధో భూత భోక్తృ శృతే లింగం శృతేరస్య విరుద్ధత. శృతుల పరస్పర విరోధమును పరిహారం చేశారు అంటాడు. ద్వితీయ అధ్యాయంలోని ప్రథమ పాదంలో సాంఖ్యయోగ కర్ణాడ స్మృతుల వారి తర్కముల ద్వారా వేదాంత సమన్వయం కలిగిన విరోధములను ఖండించిరి. అది వారు ద్వితీయ తృతీయ పాదంలో సాంఖ్యాది మతుల దోషయుక్తములను చెప్పిరి. తృతీయ పాదంలో పూర్వార్థం ద్వారా పంచమహాభూతాలను చెప్పు శృతుల పరస్పర విరోధము. పంచమహాభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, వీటి ఉత్పత్తి, వీటి గురించి కొన్ని విరోధ వాక్యాలు చెప్తాడు పూర్వపక్షి. అవన్నీ పరిహారం చేస్తాడు. జీవునికి సంబంధించిన శృతుల్లో గల విరోధము. మరి ఆ 4వ పాదం ఉత్తరార్థంలో ఏం చెప్పారు? 3వ పాదంలో జీవుడు గురించి చెప్పిన శృతులు విరోధం. చతుర్థ పాదంలో సూక్ష్మ శరీరం చెప్పిన శృతుల్లో గల విరోధము దూరము గావించింది. ఈ విధంగా 2వ అధ్యాయం అయిపోతుంది. విరోధ పరిహారము, తర్వాత ఆ భూతాల ఉత్పత్తి గురించిన విరోధము, జీవుని గురించి చెప్పే విరోధము, సూక్ష్మ శరీరం గురించి చెప్పే విరోధ వాక్యాలన్నింటినీ పరిహరిస్తారు. తృతీయే విరక్తి తత్వం పదార్థ పరిశోధనం గుణోపసంహృతి జ్ఞాన బహిరంగాది సాధనం. తృతీయ అధ్యాయంలో ఏం చెప్పారు? విరతి తత్వం. విరతి అంటే వైరాగ్యం ఉండాలి. పదార్థ పరిశోధన, తత్వం పదార్థాలు వాటి యొక్క శుద్ధత పరిశోధన. గుణోపసంహృతి, ఉపాసన చేసేటప్పుడు ఒక దాని గురించి కొన్ని గుణాలు ఒక చోట చెప్తారు, కొన్ని గుణాలు ఇంకొక చోట చెప్తారు. ఉపాసన ఒకటే కనుక ఆ గుణాలు ఇక్కడికి తీసుకురావచ్చా తీసుకురాకూడదా అని ప్రశ్న. కొన్ని చోట్ల చేయొచ్చు అని చెప్తారు, కొన్ని చోట్ల ఉపాసన వేరు కనుక చేయకూడదు అని చెప్తారు. అది చాలా విస్తృతంగా ఉంటుంది. కొంచెం
తలకాయ నొప్పి సర్దిస్తుంది. 3వ అధ్యాయం 3వ పాదం జాగ్రత్తగా వినాలి. తర్వాత జ్ఞాన బహిరంగ సాధనము. జ్ఞానానికి కావలసిన బహిరంగ సాధనం కూడా చెప్తారు. మళ్ళీ ముందు పోయి జ్ఞానానికి కావలసిన అంతరంగ సాధనలు కూడా చెప్తారు. ఈ విధంగా 3వ అధ్యాయం వైరాగ్య నిరూపణ కొరకు జీవుని పరలోక గమనాగములు చాలించే. జీవుడు ఇక్కడ నుంచి బ్రహ్మలోకం ఎలా వెళ్తాడు, అక్కడి నుంచి ఎలాగ వస్తాడు, వాటితో పాటు ఏం పోతాయి, ఇవన్నీ విచారం చేశారు. ఎందుకని? జీవుడు ఇక్కడ కనిపించే శరీరము నిత్యం కాదు అని వైరాగ్యం తెచ్చుకోవడానికి. పూర్వభాగం ద్వారా త్వంపదార్థ శోధన 4వ అధ్యాయంలో 2వ పాదంలో పూర్వభాగము త్వంపదార్థ శుద్ధి. తత్వమసిలో త్వం తత్ అసి, ఈ త్వంపదార్థ పరిశోధన. ఉత్తర భాగంలో తత్పదార్థ శోధన చెప్పింది. 3వ పాదములో సగుణ ఉపాసనలో గుణోపసంహారము, నిర్గుణ భ్రమంలో పునరుక్తి కాని పదములు ఉపసంహారము చెప్పింది. సగుణోపాసనలో ఉపాసన చేసేటప్పుడు ఉపాస్య అన్ని ఉపాస్యానికి ఉన్నటువంటి గుణాలని కూడా విచారం చెయ్యాలి. ఏ ఏ గుణాలు ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ తీసుకురాకూడదు, అది చాలా విస్తృతంగా చెప్పారు. తర్వాత బహిరంగ సాధనల గురించి కూడా చెప్పారు. నిర్గుణ విద్యకి యజ్ఞాలు మరియు యజ్ఞదాన తపకర్మ అంతరంగ సాధనములు, అవి బహిరంగ సాధన అవన్నీ చెప్పారు. యజ్ఞాలు మరియు అంతరంగ సాధనలు, శమదములు సమాధమ, ఇవి అంతరంగ సాధనలు. ఇవన్నీ అక్కడ చెప్పారు. ఎక్కడ? 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో జీవతో ముక్తి ఉత్క్రాంతిర్గతి ఉత్తర. జీవునికి ముక్తి, ఈ జీవుడు పోయిన తర్వాత ఎలాగా ఈ శరీరం నుంచి బయటపడతాడు, ఉత్క్రాంతి. గతి, ఈ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఎక్కడికి పోతాడు? సగుణ బ్రహ్మ ఉపాసకుడు బ్రహ్మలోకానికి పోతాడు. నిర్గుణ ఉపాసకుడు సస్య ప్రాణ ఇహైవ ప్రతియంతి అని చెప్పినట్టుగా వాడి ప్రాణాలు, వాడి ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలతో ఏవైతే ఏర్పడ్డాయో అవి ఆయా భూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ పరమాత్మలో ఘటాకాశ మహాకాశంలో ఒకటైపోతుంది. అందుకని ఉత్క్రాంతి గతి, బ్రహ్మప్రాప్తి, బ్రహ్మలోకం. బ్రహ్మప్రాప్తి జ్ఞానికి, ఆ సగుణోపాసన చేసేవాడికి బ్రహ్మలోక ప్రాప్తి. ఇది పదార్థ సంగ్రహ. ఈ విధంగా ఈ 4 అధ్యాయాలు విభజించి చెప్పారు అంటాడు. మొదటి పాదంలో శ్రవణాదుల ఆవృత్తి వలన, 4వ అధ్యాయంలో మొదటి పాదంలో శ్రవణాదుల ఆవృత్తి వలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము లేక ఉపాసన ద్వారా సౌన బ్రహ్మను సాక్షాత్కరించుకుని పుణ్య పాప లేపము నాశనం చేసుకుని ముక్తి పొందుట చెప్పబడను. 2వ పాదంలో మరణాసన్న వ్యక్తి యొక్క ఉత్క్రాంతి, స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం వేరే ఎట్లు మార్గంలో ప్రవేశించును, అది ఉత్క్రాంతి చెప్తారు. 3వ పాదంలో సగుణోపాసకులు ముక్తినందిన ఉత్తర మార్గం గమనం. 4వ పాదంలో పూర్వభాగంలో బ్రహ్మవేత్తల విదేహ కైవల్యం, ఉత్తర భాగంలో సగుణ బ్రహ్మవేత్తల బ్రహ్మలోక స్థితి నిరూపించది. ఇది పాదముల యొక్క సంగ్రహము. ఈ విధంగా 16 పాదాలు అయ్యాయి. 4 అధ్యాయాలు, ఒక్క అధ్యాయానికి 4 పాదాలు, 16 చెప్పారు. ఊహిత్వా సంగతి స్థితస్థా
అవాంతర సంగతి ఊహేది ఆక్షేప దృష్టాంత ప్రత్యుదాహరణ. ముందు శాస్త్ర సంగతి, పాత్ర సంగతి ఇలాంటివన్నీ చెప్పారు. అవి మూడు: శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాత్ర సంగతి. ఇప్పుడు అవి ముఖ్య సంగతులు. అవాంతర సంగతి ఇక్కడ మళ్ళీ ఇంకా సంగతులు ఉన్నాయి. గౌణ సంగతులు, దృష్టాంత సంగతి, ప్రత్యుదాహరణ సంగతి, ఇలాంటి సంగతులను కూడా ఊహించుకోవాలి అంటాడు. మనమేం ఊహించుకోలేదు. మనం ఊహ చేస్తే మనకేమి రాదు, సున్నా వస్తుంది. అందుకనే ప్రతి చోట రాయబడింది. ఇంతకి పని లేదు. శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాద సంగతులు ప్రయోజనం ఏమన్నది చెప్తున్నారు. ఈక్షతధికరణలో తదైక్షత అన్న చోట ఈక్షతధికరణలో తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అన్న వాక్యాన్ని తీసుకున్నారు. ఇది బ్రహ్మపరమ లేక ప్రధాన పరమా? ఎందుకంటే సాంఖ్యుడు ప్రధానము, మాయ సృష్టి చేస్తుంది అంటాడు. దాన్ని ప్రధానం అంటాడు త్రిగుణాత్మిక. ఇది తదైక్షత అన్నప్పుడు ఇది తద్ అన్నది బ్రహ్మపరమా ప్రధాన పరమా అని సందేహం. విచారం బ్రహ్మ గురించి జరుగుతున్నందువలన బ్రహ్మ విచారమే శాస్త్ర సంగతి నిర్ణయించేది. అన్ని శుద్ధివాక్యములు బ్రహ్మమునే తాత్పర్యంగా చెప్పడం వలన సమన్వయం అధ్యాయ సంగతి. ఈక్షణమనగా సంకల్ప క్రియ, అది చైతన్య బ్రహ్మమందు అసాధారణ హేతువున అది ప్రథమపాద సంగతి. అన్ని అధికరణముల యందు మూడు సంగతులను కల్పన చేసుకొనవలెను: శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాత్ర. అధికరణ సంగతి అనే పేరు గల అవాంతర సంగతులు అనేకులు. ఆక్షేప సంగతి, దృష్టాంత సంగతి, ప్రత్యుదాహరణ సంగతి, ప్రాసంగిక సంగతి. ఈ అవాంతర సంగతులను బుద్ధిమంతులు సమన్వయముగా కల్పన చేసుకొనగలరు. పాఠకుల సౌలభ్యార్థము ప్రతి అధికరణందు ఈ అవాంతర సంగతులను వీలైనంత వరకు ఉల్లేఖించినాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.